Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. ఇది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి లా ఆఫ్ టాట్స్ దానిలోనే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటుందండి. వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. పాయింట్ ఏంటంటే వెదర్ బ్యాంక్ ఈజ్ వైకేరియస్లీ లయబుల్ ఫర్ ది యాక్ట్ డన్ బై ఇట్స్ ఎంప్లాయీస్ ఆర్ నాట్. బ్యాంకు గుమ్మస్తాలు చేసిన దానికి బ్యాంకుకి లయబిలిటీ ఉంటుందా లేదా, వైకేరియస్ లయబిలిటీ ఉంటుందా లేదా మీ అందరికీ తెలిసిందే. సో వైకేరియస్ లయబిలిటీ అంటే ఇట్ అరైజెస్ బికాస్ ఆఫ్ ద రిలేషన్షిప్ దట్ ఈస్ ఎంప్లాయీ అండ్ ఓనర్. మీకు ఈ లా ఆఫ్ టాట్స్ క్లాస్ చెప్పినప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్సెస్ శ్యామాదేవి కేసు చెప్పాను, ఒకసారి చూసుకోండి. దానిలో ఇట్ వాజ్ హెల్డ్ దట్ ఇది ట్రాన్సాక్షన్ అవుట్ సైడ్ ద బ్యాంక్ కాబట్టి మాకు సంబంధం లేదు, నో వైకేరియస్ లయబిలిటీ అన్నారు. కానీ ఇక్కడ బ్యాంకు వాళ్ళే చేశారు కాబట్టి బ్యాంక్ ఈజ్ వైకేరియస్ లయబిలిటీ కేసులో చెప్పారు. ఒకసారి కేసుల పేరు చూద్దాం. దట్ ఈజ్ లలితాదేవి అనుకుంటా, లీలావతి దేవి వర్సెస్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ వారణాసి. ఇస్ అ కేస్ డిసైడింగ్ టు 2023 ఈ మధ్యన డిసైడ్ చేశారు. యాక్చువల్గా కన్జ్యూమర్ది. సో అప్పీల్ అథారిటీ సుప్రీంకోర్టు కాబట్టి సుప్రీంకోర్టు దాకా వచ్చింది. 2 జడ్జెస్ బెంచ్, జస్టిస్ పమిడి ఘంటం, శ్రీ నరసింహ అండ్ అరవింద్ కుమార్ వీరు ఈ కేసులో బ్యాంక్ ఈజ్ లయబుల్ టు పే. సో 1.6 lakhs ఎఫ్డీలు గొడవైంది, మొత్తం కట్టమన్నారు. 25,000 కాంపెన్సేషన్ ఇచ్చారు. ఇది యాక్చువల్గా కింద డిసిడిఆర్సి, డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ వారు ఆల్రెడీ ఇదే జడ్జిమెంట్ ఇచ్చారు. మధ్యలో ఎన్సిడిఆర్సి కొట్టేశారు, అందుకని సుప్రీంకోర్టు దాకా లేవారు. రైట్. సో కేసులోకి వెళితే లీలావతి దేవి అనే ఆవిడ 10/7/1993 నాడు 1.60 lakhsకి ఫిక్స్డ్ డిపాజిట్స్ తీసుకున్నారు. 2 or 3 పేపర్స్, ఒకే కాదు 3 ఎఫ్డిఆర్స్ తీసుకున్నారు. బ్యాంక్ మేనేజర్ ఎఫ్డిఆర్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆవిడ దాన్ని క్యాష్ చేసుకోవడానికి 2006, 2008 ఆ ప్రాంతంలో వెళితే అసలు వాళ్ళు ఆమెతో మాట్లాడట్లేదు, ఆమెకి బాండ్స్ చూడనివ్వట్లేదు, బాండ్స్ చూసుకోవడం ఏం చేయట్లేదు, అసలు ఉందా లేదా చెప్పరు. చాలా ఇబ్బందులు పెట్టారు. ఎందుకంటే బుక్లో, వాళ్ళ యొక్క లెడ్జర్ బుక్లో అసలు ఎఫ్డిఆర్ ఉన్నట్టే లేదు, అది బయటికి చెప్పరు. రైట్. సో ఈమె పాపం తిరిగి విసిగి వేసారి వాళ్ళ మీద కన్జ్యూమర్ కోర్టులు వేసింది. అయ్యా ఇదిగో నా ఎఫ్డిఆర్లు, వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, ఇవ్వట్లేదు. ఎన్నిసార్లు పోయినా ఏదో కథ చెప్తున్నారు. నన్ను యాక్చువల్లీ ఐఎమ్ ప్రివెంటెడ్ ఫ్రమ్ డ్రాయింగ్ మై అమౌంట్, ఇట్ ఇస్ అ డెఫిషియన్సీ ఇన్ సర్వీస్ అని కూడా వేసేసింది డిసిఏ. ఎఫ్డిఆర్స్ ఉన్నాయి కానీ ఎఫ్డిఆర్లో మేనేజర్ సంతకం లేదు. బ్యాంక్ వాళ్ళని అడిగారు, బ్యాంక్ వాళ్ళని అడిగితే మా రికార్డులో ఏమి పేరు లేదు. మరి ఎట్లా, ఏం జరిగింది? డిసిడిఆర్సి టుక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఇది మీ బ్యాంకు కాగితమే, మీకు బ్యాంక్ ఎఫ్డిఆర్ఏ, మేనేజర్ సంతకం పెట్టలేదు, అంత మాత్రాన ఇన్వాలిడ్ అవుతుందా? ఆవిడ డబ్బులు ఇచ్చానని చెబుతుంది, ఫలానా రోజు కట్టానని చెబుతుంది. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ డెఫిషియన్సీ, యూ హ్యావ్ టు పే బ్యాక్ ద మనీ. 1.60 15% ఇంట్రెస్ట్తో కట్టండి అని చెప్పి డిసిఆర్డిఆర్సి ఇచ్చింది. దాని మీద ఎస్సిడిఆర్సి, ఎన్సిడిఆర్సికి వెళ్ళారు. నేషనల్ కమిషన్ చెప్పింది, ఎలా వైకేరియస్ లయబిలిటీ ఫిక్సప్ చేస్తామా వెన్ దెర్ ఇస్ నో సిగ్నేచర్ ఆఫ్ ద మేనేజర్ ఆన్ ద బ్యాంక్. ఎఫ్డి మీద మేనేజర్ సంతకం లేకపోతే ఎట్లా చేస్తాం? మర్చిపోయింది. ఇందులో డిసిడిఆర్సి దే హ్యావ్ అడ్వైజ్డ్ ద బ్యాంక్ అథారిటీస్ టు ఇన్స్టిట్యూట్ అన్ ఎంక్వైరీ. ఎందుకు ఇలా జరిగింది అని ఎందుకంటే దాంట్లో ఒక బుక్లో ఈ ఎంట్రీ ఉంటాయి, మిగతా లేవు. కానీ డే బుక్, లెడ్జర్ వాడలేదు. కానీ ఒక పర్టికులర్ బుక్, డే బుక్, సప్లిమెంటరీ బుక్లో ఎంఐ యొక్క లేవు, కానీ ఇంకోదో బుక్లో ఉన్నాయి. ఉండేటప్పటికే అది పట్టుకొని ఇన్స్టిట్యూట్ ఎంక్వైరీ, అంటే ఆ కన్సర్న్ గుమస్తా, ఆ కన్సర్న్ మేనేజర్ ఏదో మోసం చేశారు, ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి. ఇన్స్టిట్యూట్ బ్యాంక్ వాళ్ళు పాపం ఇమ్మీడియట్గా ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. దాని రిజల్ట్ మనకు తెలియదు. నౌ ద మ్యాటర్ హ్యాస్ కమ్ టు ద సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ ఒకటే చెప్పింది ఇక్కడ, ఎందుకంటే బాండ్ ఈజ్ అన్ ఐడెంటిటీ. దాని మీద మేనేజర్ సంతకం ఉందా లేదా కూడా పెద్ద తెలుసుకోరు. అంటే ఆ బ్యాంకులు బయట దొరకవు,
అదేమి మనకి ఓచర్ రాసుకునే కాగితాలు బయట ఇక్కడ వాళ్ళ తాడు కట్టి ఉంటాయి కాదు కదా. బాండ్స్ వాళ్ళే ఇస్తారు. డెఫినెట్లీ బాండ్ ఈజ్ గివెన్. సెకండ్, ఒక బుక్లో ఉంది, మిగతా వాటిలో ఎంట్రీస్ లేవు. సో రెండవది, ఇంకా రికార్డు జాగ్రత్తగా చూస్తే దే వర్ షోన్ యాజ్ ట్రాన్స్ఫర్ టు సమ్ అదర్స్. మేనేజర్ వాడెవడో సామాన్యుడు కదా మేనేజర్, ఆ గుమస్తా, దే వర్ షోన్ యాజ్ ట్రాన్స్ఫర్ టు సమ్ అదర్ పర్సన్. సో కాబట్టి చాలా జరిగింది, దీని మీద ఎంక్వైరీ కూడా జరిగింది. డెఫినెట్లీ ద కన్సర్న్ ఎంప్లాయీస్ దే షుడ్ బి టేకెన్ టు టాస్క్. బట్ ద బ్యాంక్ Varanasi, District Cooperative Bank Varanasi, they have to pay the amount and they can recover it from the concern because you have got the vicarious liability. Your employees during the course of employment did some mischievous act. You are liable for that. అని చెప్పి మంచి జడ్జిమెంట్ సుప్రీంకోర్టు వచ్చారు. కాబట్టి ఇది అందరూ మీరు తెలుసుకోండి. కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్సెస్ శ్యామాదేవి కాకుండా ఇక్కడ, ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లము మీకు వచ్చింది, మనం డిస్కస్ చేసాం కూడా, స్ట్రైట్ కేసు రాలేదు, బట్ ఈ కేసు మీ దానికి సరిపోతుంది. ఒకసారి దీన్ని మీరు అన్వయించుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదములు.